న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించారు. 4 పథకాలను జనవరి 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ 4 పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు సీఎం. దీనికోసం అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక అన్ని పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. లబ్ధిదారులు ఎవరూ పథకాలకు దూరంగా ఉండకూడదని, అదే సమయంలో అనర్హులను ఏరిపారేయాలని ఆదేశించారు సీఎం. పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పనికిరాని భూములను మాత్రం పక్కన పడేయాలన్నారు ఆయన. దీనికోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ పరిశీలించాలని చెప్పారు. విలేజ్ మ్యాప్లను పరిశీలించి అధికారులు ఫీల్డ్కు వెళ్లి రైతు భరోసాకు అర్హత ఉన్న భూములను గుర్తించాలని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం 2 కళ్లుగా భావిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కలెక్టర్లు మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లగలరని సీఎం అభిప్రాయం. అందుకే కలెక్టర్లు అలసత్వం వహించొద్దని ఆదేశించారు ఆయన. కొంతమంది పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పి హెచ్చరించారు ఆయన. అందరినీ కూడా ఆఫీసులో కూర్చుని పని చేస్తామని కుదరదని స్పష్టం చేశారు సీఎం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా కూడా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలని ఆదేశించారు. అందరూ కూడా మహిళా అధికారులు బాలికల హాస్టల్స్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకు స్ఫూర్తి నింపాలని వాళ్ళందరికీ కూడా చెప్పారు. జనవరి 26 తర్వాత తాను జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తా అన్నారు. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.